దేవుడు మనకు ఆశ్రయ దుర్గమైన ఆపత్కాలంలో ఆయన నమ్ముకోదగిన ఆయన ఇచ్చిన వాగ్దానం ఎన్నడూ కూడా వెనక్కి తీసుకోడు, అది దాటిపోదు, దాచిపెట్టడు, కనుమరుగవ్వదు, చీకట్లోనికి వెళ్ళదు, సైలెంట్ మోడ్లోనికి వెళ్ళదు. ఆయన ఇచ్చిన వాగ్దానం ఏదైనా నీ నా జీవితంలో ఏ పరిస్థితి కూడా మనము ప్రయాణించినా కూడా దేవుడిచ్చిన వాగ్దానం మీద మనం నమ్మకము కలిగి ఉండి ఆయన వాగ్దానం మీద మనం పెట్టే నమ్మకమే ఒక పునాది. మంచి నేలలో వేసిన పునాదులు ఎన్నటికి కూడా కదిలించబడవు కదా. పూర్వం కొన్ని ఊర్లలో 6 రోజుల్లో కట్టిన కొన్ని కోటలు ఇప్పటికీ ఉన్నాయి, కానీ మొన్న కడుతున్న ఇల్లులు కొట్టుకుపోతా ఉన్నాయి. దానికి గల కారణం ఏంటి? పునాదులు సరిగ్గా లేకపో, మన నమ్మకం సరిగ్గా ఉండకపోతే, దేవుని యొక్క వాగ్దానం మీద మాటల మీద నమ్మకం పునాది సరిగ్గా లేకపోతే కొట్టుకొని పోతాయి. చిన్న సమస్య రాగానే కొట్టుకొని వెళ్ళిపోయిద్ది, శోధన రాగానే కొట్టుకొని వెళ్ళిపోయిద్ది, అవమానం రాగానే కొట్టుకొని వెళ్ళిపోయిద్ది, ఏదొచ్చినా కొట్టుకొని వెళ్ళిపోతూనే ఉంటాయి. పునాది సరిగ్గా ఉండాలి. నోవాహును చాలా మంది సిగ్గుపడి, అరే ఏం కడుతున్నారా నువ్వు, అరే అసలు నువ్వు ఏం చేస్తున్నారా నువ్వు, మాకంటే ఎక్కువ జ్ఞానం ఉందారని ఎంత అవమానపరిచారేమోనండి ఆయనని, ఎంత ఆయాసపరిచారో, ఎంత ఇబ్బంది పాలన చేశారో. మనల్ని ఎవరిని అంటున్నారేమో, నిన్నెవరిని అంటున్నారేమో, ఏంటి అసలు నీ జీవితం, ఏంటి అసలు నీ పరిస్థితి, నీ పిల్లల పరిస్థితి ఏంటి, నీ కుటుంబ పరిస్థితి ఏంటి, ఎవరిని అంటున్నారా? నో ప్రాబ్లం. ఆ వాగ్దానం నమ్మకం వచ్చు అంతే. నమ్మదగిన దేవుడు మనతో ఉన్నాడు, ఆయన సహాయం చేసే దేవుడు మనతో ఉన్నాడు. అవమానపరిచారు, ఆటంకపరిచారు, ప్రయాస పెట్టారు, ఎన్నో మాటలు అన్నారు, కానీ జలప్రలయం వచ్చినప్పుడు ఒకడు మిగల్లా, నోవహు మిగిలాడు. పాట ఉంటుంది చూడండి. నిన్ను నమ్మినచో సిగ్గుపడనీయవు, నన్ను నెమ్మదితో నీవే ఉంచెదవు. ఆపత్కాలములో నమ్ముకొనదగిన, ఆపత్కాలమున నమ్ముకొనదగిన యేసు నీవే ఆధారము, యేసు నీవే నా ప్రాణము, యేసు నీవే నా ఆధారము, యేసు నీవే నా ప్రాణము. నిన్ను నమ్మినచో సిగ్గుపడనీయవు, నన్ను నెమ్మదితో నీవే ఉంచెదవు.